చిన్నతనంలో చదువుకునే రోజుల్లో హిందీ మాస్టర్ గోపాలరావు గారు ఒక మాట చెప్తుండేవారు. అరే మీరు అల్లరి చేస్తున్నారా, మీకు ఇప్పుడు ఏం తెలియదురా, పెద్ద అయిన తర్వాత తెలుస్తుందిరా మీకు అది ఏంటో బాధలు కష్ట సుఖాలు అనేది అని అంటుంటారు. అది మనం అప్పుడు తెలియదు మనకి. చిన్నతనంలో ఆటలు, స్నేహితులు, అల్లర్లు, అది మీరు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనం పట్టించుకోవాలి. ఇప్పుడు అదే పరిస్థితి మన పిల్లలకి రాకుండా మనం పిల్లలకి చేసుకుంటా విద్యార్థులు నేర్పించాలని తెలియపరుచుకుంటే ధన్యవాదాలు అందరికీ తెలుసుకుంటున్నా. కార్యక్రమాన్ని నేను హైదరాబాద్లో ఉంటున్నాను. లాసాన్ టూబ్లో టెక్నీషియన్గా చేస్తున్నాను. మధుసూదన్ రెడ్డి ని ఆహ్వానించవలసిందిగా నాగేశ్వరరావు కొల్లహరి రెడ్డి ఒక నిమిషం రాని మళ్ళా కూర్చొని ఫోన్ దగ్గర పెట్టి మాకు ఇద్దరు పాపలు, ఫస్ట్ పాప వేణుమాధవి, రెండో పాప జయమావని. వాళ్ళు సెలవులకి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారు, తీసుకురాలేకపోయినాం. నేను వ్యవసాయం చేస్తున్నాను. మోదుగు నాగేశ్వరరావు తొందరగా దయచేసి లైన్ లో వచ్చి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. కొల్ల హరిప్రసాద్, మారెల్ల నారాయణ స్వామి, కొల్లపొడి. నేను వ్యాపారం చేస్తున్నాను. మారెల్ల నారాయణ స్వామి. ఈ సభకు ఇచ్చేసినటువంటి మిత్రులకు, మిత్రురాలకు, నా గురువు గారికి నమస్కారం. నేను ప్రస్తుతం సత్తుపల్లిలో ఉంటున్నాను. ఒక పాప, ఒక బాబు. మా మిసెస్ టైలరింగ్ చేస్తున్నారు. ఫోన్ చేశాము, అందువేలో ఉన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి కోటేశ్వరరావు గారికి, వచ్చి ప్రసాద్ గారికి, నా మిత్రులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరైన తోటి విద్యార్థులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. మా చిన్నప్పుడు మా సైన్ మేసారు కానీ, సైన్ మేసారు అంటే నాకు సత్య భయం. ఇప్పటికీ మా శాస్త్రరావు గారు అంటే ఎదురుపడి నమస్కారం అండి అని అంతా కూడా దర్శనం. ఈ మధ్య ఒక 5-6 నెలల నుంచి నమస్కారం సార్ అని మాట్లాడిస్తే నవ్వుకుంటూ మాట్లాడతారు. కానీ ఆ చిన్నప్పుడు ఉన్న భయం ఇంకొకటికి పోయేది కాదు. మా శాస్త్రరావు గారు అంటే భయం ఉండేది, భక్తి ఉండేది. కానీ ఇప్పుడు ఒక 5-6 నెలల నుంచే బాగా ఇది. చిన్నప్పుడు డ్రాయింగ్ వేశారు, అరే వీడు బూతులు మాట్లాడుతున్నారా, వీడితో ఎవడు మాట్లాడమాకండి, అప్పుడు బుద్ధి వస్తుంది వీడికి అని చెబితే ఈయన ఎందుకు ఇట్లా అంటున్నారు అని చెప్పి అనుకునేవాడిని. కానీ ఇదేంటో ఇప్పుడు అర్థమవుతున్నారు. అందరూ మంచిగా ఉండాలని ఆ గురువులు చెప్తే మనకి అంత ఆలోచన లేకుండా ఇదేమని. నా మిసెస్ హిమబిందు, నేను వ్యాపారంలో వ్యవసాయం చేసుకుంటున్నాను. మా అబ్బాయి కౌశిక్ మురారి సెకండ్ క్లాస్ అను యూకేజీ చదువుతున్నారు. నెక్స్ట్ కోట పుష్పలత గారు. మైల వరకు వస్తుందని ఈ ఊరే మాది. వజనేపల్లి వస్తుందరా. మా వారు కృష్ణారావు గారు, మా పెద్ద బాబు సంతోష్ కుమార్, మా చిన్నబాబు అనుదీప్ కుమార్. నా గురువు గారికి, తోటి విద్యార్థులకు నమస్కారం. మా వారు ఐరన్ షాప్. మా పెద్ద బాబు ఎంసీఏ చేస్తున్నాడు, చిన్నబాబు ఎంబీఏ చేస్తున్నాడు. నా పేరు ఎస్ వాణిశ్రీ, మా వారి పేరు శివకుమార్. నాకు 2 పిల్లలు. పాప పేరు గౌతమి, పీడిఎస్ 3rd ఇయర్ చేస్తుంది. పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది. 84-85 సంవత్సరం పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథులు, ఆహ్వానితులైన గురువు గారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గంపలగూడెంలో చక్కగా 1 సంవత్సరం కింద ప్రారంభమైనటువంటి పూర్వ విద్యార్థుల సమావేశం అనే సాంప్రదాయం పరంపరగా కొనసాగుతూ నేటికి కూడా చాలా బ్యాచ్ల వారు కొనసాగిస్తున్నారు. చాలా సంతోషం. అన్ని జన్మల్లోకి మానవ జన్మ మహోత్కృష్టం అయింది. ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనం ఎంతో కొంత దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇట్లాంటి కార్యక్రమం చేయటం చాలా మంచి విషయమే. నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు సూచన ఇస్తూ సెలవు తీసుకున్నాను.
శివ గారికి కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు చక్కటి సలహాలు ఇచ్చినందుకు శివ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు శివ గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మాకు మొదటి నుంచే సలహాలు ఇస్తూ సక్రంగా మంచిగా చేయండి అని ప్రోత్సాహం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ నేను పాలడి వెంకటేశ్వరరావు, నా పేరు వినగడప. ముందుగా గురువులందరికీ నమస్కారం. తర్వాత నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. స్టేజీ ఫీలింగ్ ఉంది. మాట్లాడడం అంటే మాటలేమి పెద్దగా వచ్చేటట్టు కనిపించట్లేదు. అంతా ఎప్పుడు కనిపిస్తారా అని ఆలోచనలో ఉండేవాడిని అప్పుడప్పుడు. తర్వాత ఈ కాన్సెప్ట్ పెట్టి నాకు కోటేశ్వరరావు ఆయన కోటేశ్వరరావు ఆచంటి నాగేశ్వరరావు గారు కనపడి నాకు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టామని చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మనం అందరం కలవటం, ఈ కాన్సెప్ట్ పెట్టినందుకే మంచి సంతోషంగా ఉంది. కానీ గురువు గారు చెప్పినట్టు మనం మాటిని మంచిగా చదువుకోలేదు. నాకు గోపాలరావు గారు చెప్పిన మాట నేను చెబుదాం అనుకున్నాను, వెంకటరమణ చెప్పాడు. ఈ డైలాగ్ నాకు అప్పుడప్పుడు గుర్తొస్తా ఉండేది. మీరు ఇప్పుడు తెలియదురా మీకు, తప్పిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత మీరు ఏడుస్తారు అని అంటా ఉండేవారు గోపాలరావు గారు, హిందీ మాస్టర్. నాకు ఒక బాధ, ఇప్పుడు మంచి సంతోషంగా ఉంది కానీ ఇంకొక బాధ మిగిలిపోయింది. ఎక్కువగా చదువుకోలేదనే బాధ మాత్రం ఉంది. వీళ్ళంతా ఎప్పుడు కనిపిస్తారని చూసేదానికి ఇప్పుడు అంతా కనిపించారు. కాకపోతే నాకు ఈ టీచర్ గారు, ఈ ఆనే కోటేశ్వరరావు, నరేడ్ల శ్రీనివాసరెడ్డి మాత్రం జంట కవుల్లాగా గాంధీ సెంటర్ లో కానీ తోటమూలలో కానీ రోజు కనిపిస్తూనే ఉంటారు. నర్సిరెడ్డి సరే, ఈ కార్యక్రమాన్ని పెట్టేందుకు సంతోషంగా ఉంది. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ కోట పుష్పలత గారు. గోపాలరెడ్డి, ఇప్పుడు అంతే. పిడపర్తి రాజగోపాల్ రెడ్డి. నెక్స్ట్ పఠాన్ హుస్సేన్ బేగం. పులిపాటి పుష్పవతి గారు, పోటర్ ముద్దయ్య గారు. వచ్చి లైన్ లో ఉండాల్సిందిగా మనం. నమస్కారం అండి. రాజగోపాల్ రెడ్డి. పిల్లలు ఓకే. కనుమూరు అండి, వ్యవసాయం చేస్తాను. మిసెస్ జ్యోతి అండి. పాప శ్రీనవి అండి, 10th క్లాస్ చదువుతుందండి. బాబు వినయ్ కుమార్ రెడ్డి, 10th క్లాస్ చదువుతాను. విజయనగరం కృష్ణవేణి. నా పేరు చారుమల పుష్పవతి, మాది కిరణాష, మా మాది చారుమల ప్రసాద్. నాకు 3 పిల్లలు, ఆశ్రిత, సుశ్రిత, సెవరీనా. ఫస్ట్ పాప బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. సెకండ్ పాప బీటెక్ ఫైనల్ ఇయర్. మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, శ్రీ చైతన్య. పేరు హసీనా బేగం, గంపలగూడెం. 10th ఎగ్జామ్ అయిన తర్వాత నా మ్యారేజ్ అయింది. 2 పిల్లలు నాకు, బాబు పాప. బాబు డిప్లొమా ఫైనల్ ఇయర్ అయిపోయింది, పాప టీటీసీ చేస్తుంది. మా వారు చనిపోయి 14 సంవత్సరాలు అయింది. ప్రస్తుతం 4 years నుంచి అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. ఇవాళ అందరం కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. దీనికి ముఖ్య కారణం హనుమంతరావు, కోటేశ్వరరావు, బొత్తి ప్రసాద్, నరేంద్ర, వీళ్ళందరూ కలిసి ఈ సభను ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ అండి. నర్సిరెడ్డి. వచ్చిన గురువులకు నమస్కారాలు, నా ఫ్రెండ్స్కి నమస్కారాలు. నా భార్య వెంకటలక్ష్మి, మా పాప మౌని, బాబు శరత్. టీచర్ గారిని తీసుకురావడానికి మహేశ్వర గారు, విద్యా కోటేశ్వరమ్మ. నెక్స్ట్ జయశ్రీ, నువ్వు చెప్పమ్మా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రేగళ్ళ జయశ్రీ. నేను అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మాకు 2 అబ్బాయిలు, చైతన్య, యశ్వంత్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని
ఇక్కడ ఉన్న చెప్తున్నారు. నెక్స్ట్ సామినేని వెంకట నరసయ్య లైన్ లోకి వచ్చి నిలబడవలసిందిగా కోరుతున్నాం. చేలనేని ఉమామహేశ్వరరావు ట్యాండింగ్ చేస్తున్నాను. అప్పటి నుంచి చూస్తూనే మా మిసెస్ పేరు నాగమణి. మా ఇద్దరు అబ్బాయి అమ్మాయి 10వ తరగతి, అబ్బాయి 9th క్లాస్. సామినేని వెంకట నరసయ్య. మాది గుంటుపల్లి గోపారం. మా ఊరి పేరు సామినేని రాణి. మాకిద్దరు ఆడపిల్లలు సామినేని సింధు 8th చదువుతున్నారు కంపౌండ్ ఇట్లాంగ్వేజ్. ఈ సభకి ఇచ్చే అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇంట్లో సెలవు. నెక్స్ట్ సింగారెడ్డి నర్సిరెడ్డి. పేరు ఉమామహేశ్వరి. మా బాబు తేజ 6th క్లాస్ చదువుతున్నాడు. నేను హైదరాబాద్ లో ఐకాన్ ఢిల్లీ లిమిటెడ్ లో కమర్షియల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఈ సభకు చేసిన వారందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సింగారెడ్డి నర్సిరెడ్డి. నేను టీచర్గా పనిచేస్తున్నాను. నా భార్య పేరు ఆదిలక్ష్మి. హర్షవర్ధన్, నిఖిల. హర్షవర్ధన్ 2nd క్లాస్ 4th క్లాస్ వస్తున్నాడు. నిఖిల 2nd క్లాస్ అండి. థ్యాంక్ యూ నర్సిరెడ్డి. టీచర్గా ముందుగా టీచర్ వృత్తిలో స్థిరపడిన వాళ్ళలో ముందుగా నాకు తోడుగా నర్సిరెడ్డి మన బ్యాచ్ నుంచి వచ్చాడు. ఈ కార్యక్రమానికి నర్సిరెడ్డి చాలా సహకారాలు అందించాడు. ఉదయం 6 గంటల నుండి వెళ్ళు అనే వరకు మా పక్కనే ఉండి ఏ పని చెప్పినా చక్కటి సహకారం అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తన వంతు కృషి చేశాడు. ఈ సందర్భంగా అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ షేక్ మైమున్నీషా బేగం. నెక్స్ట్ నాగుల రామచెట్టి లక్ష్మి గారు. ఇద్దరు కూడా వచ్చి లైన్లో నిలబడండి. నా పేరు మైమున్నీసా బేగం. మా ఖమ్మం. మా వారు డాక్టర్ గారు, పేరు మలార్ గారు. మా బాబు MBBS 2nd year. ఇద్దరు పాపలు. ఒక పాప ఏమో 10th క్లాస్, ఒక పాప 8th క్లాస్. బ్యాచెస్ 10th బ్యాచ్కి ఫంక్షన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో ఆర్చండి నాగేశ్వరరావు గారు మన LIC ఆఫీస్లో, నేను ఖమ్మంలో LIC ఏజెన్సీగా పనిచేస్తున్నాను. ఈ నాగేశ్వరరావు గారు మొన్న ఈ ఫంక్షన్ తరఫున ఈ మాట చెప్పగా చాలా సంతోషించాను. ఎందుకంటే నాగేశ్వరరావు గారు నేను దగ్గర 15 సంవత్సరాల నుంచి ఖమ్మం LIC ఆఫీస్ పనిచేస్తూ ఉన్నాం. కానీ తెలియదు ఈ విషయం. మొన్న ఈ చెప్పిన తర్వాత చాలా సంతోషంగా తెలియదు. ఈ అవకాశం ఇచ్చిన రామచెట్టి లక్ష్మి గారు. ఇద్దరు బాబులు మాకు తర్వాత కొంచెం శాంతకుమార్ గారు. ఈ సభకు ఇచ్చేసిన గురువులకు నా తోటి వందనాలు. నా పేరు షేక్ నాగుల్ బేగం. మా మిసెస్ ముంతాజ్ బేగం, బాబు మునీరుద్దీన్ పాషా, ఆయిషా బేగం, లకీనా బేగం. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కల్లూరులో. నా తల్లిదండ్రులకు, నా గురువులకు, నా తోటి సోదరీమణులకు నాకు హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కృష్ణకుమారి. నా నిక్నేమ్ గీత. మా పాప చైతన్య బీఫార్మసీ చేస్తుంది. ఇంకో పాప చరిష్మా బయోటెక్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. కృష్ణకుమార్, శాంతకుమారి గారు. కొంచెం శాంతకుమారి గారు. నా పేరు శాంతకుమారి. మా వారి పేరు రామకృష్ణ, నందిగామ. ఇద్దరు పిల్లలు. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 2nd బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. మా నందిగామ. మాది కిరాణా షాప్. తోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. అందరికీ నెక్స్ట్ షేక్ యూసుఫ్ షరీఫ్ వచ్చి లైన్లో నిలబడుతుందిగా కోరుతున్నాం. నా పేరు రాఘవరావు. హలో, నా పేరు షరీఫ్ అండి. నా పేరు యూసుఫ్ షరీఫ్. మేము విజయవాడలో ఉన్నాము. నేను మోటార్స్ బిజినెస్ చేస్తున్నాను. మా వైఫ్ షాహిదా, మా అమ్మాయి అమ్రీన్, మా అబ్బాయి ఆసిఫ్ షరీఫ్ 9th క్లాస్. మేము విజయవాడలోనే ఉంటున్నాం. చాలా బాగున్నాం. మీరందరూ బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తోట శోభన బాబు, తోట రాఘవరావు అని కూడా వచ్చి లైన్లో నిలబడాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం త్వరగా రావాలని చెప్పు.
కొంచెం తొందరగా కార్యక్రమాన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మన మాస్టర్లందరికీ నా నమస్కారం. నా విద్యాభ్యాసం చిన్నప్పటి నుంచి, అంటే ఇప్పట్లో మాకు ఎల్కేజీ యూకేజీ లేవు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి కూడా గంపలగూడెం గ్రామంలోనే జరిగింది. అప్పట్లో ఈ బస్ కన్నింటి కూడా పెద్దగా లేకపోయేది. మేము బ్యాగ్స్ అన్ని మోసుకుంటూ వచ్చి ఇక్కడే చదువుకొని మళ్ళీ మా పాత రోజులు గుర్తొచ్చినట్టుగా మేము ఏదో బ్రతుకుల కోసం జాబ్ పర్పస్ మీద హైదరాబాద్లో ఉంటే మన తోటి విద్యార్థులు మేము ఇట్లా సభ ఏర్పాటు చేస్తున్నాం, ఇదంతా హ్యాపీగా చేస్తున్నారు, మీరు రండి అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఈ ఏజ్ కూడా మన పెద్దవాళ్ళం అయిపోయినా కూడా ఇంకా చిన్నపిల్లలాగానే ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా ఇప్పుడు మన మాస్టర్లను చూస్తున్నా కూడా చాలా సంతోషంగా ఉంది. నేను హైదరాబాద్లో అకౌంట్స్ ఆడిటర్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ విజయలక్ష్మి బిఏబిడి, మా పాప సుప్రజా సంధ్య. అందరం కలుసుకున్నామనే కాకుండా మనం అంతా కలుసుకోవడానికి ఒక 10 మందో 15 మందో ఉన్నారు. ఇప్పుడు పేర్లు చెప్పారు. వీళ్ళందరికీ మనం హర్షాతిరేకంతో ఒకసారి క్లాప్స్ ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తామని ఇంతటితో నేను సభకు నమస్కారం. నా పేరు రాఘవరావు, మా వైఫ్ శివకుమారి, మా బాబు రాహుల్. నేను వృత్తిరీత్యా ఎల్ఐసి ఏజెంట్, తను ఎస్జిటి. థ్యాంక్ యూ. ఎల్ఐసి వాళ్ళు బాగా మాట్లాడతారు కదా. నెక్స్ట్ వెత్త నరేంద్ర. అందరికీ నమస్కారం. కొంచెం సంతోషంగా ఉన్నప్పుడు ఏం మాటలు రావు. మిమ్మల్ని అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది. మా టీచర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళందరినీ మా బాబు చూపించడం నేను ఎంతో గర్వపడుతున్నాను, మా మాస్టర్లు వీళ్ళందరూ అని. నేను ఇక్కడ 10th క్లాస్ పూర్తయిన తర్వాత తిరువూరులో ఇంటర్ డిగ్రీ చేశాను, నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ చేశాను. హౌస్ వైఫ్గా సెటిల్ అయ్యి మా బాబుతో బాగా నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలి. మా వారు కూడా ఒక మాట అన్నారు, హనుమంతరావు వచ్చి కార్డు ఇచ్చినప్పుడు, మీ గంపలగూడెం వాళ్ళందరూ గట్టి వాళ్ళు, ఏ ప్రోగ్రామ్ చేసినా చాలా చక్కగా చేస్తున్నారు అని మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ. నా పేరు ఎస్ నరేంద్ర అండి. మా మిస్సెస్ సుధారాణి, మా అమ్మాయి సౌమ్య, మా వాడు నితీష్. మా అమ్మాయి 7th క్లాస్ చదువుతుంది, మా వాడు 5th క్లాస్ చదువుతున్నాడు. అది సంగతి. ఇక వస్తే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి చాలా మంది కృషి చేశారు. వాళ్ళందరూ పేరు పేరు నమస్కారాలు. గురువులకి మేము పోగానే కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చి మేము వస్తాం, మా కార్యక్రమాలు పాల్గొంటామని చెప్పేందుకు వారికి మా కృతజ్ఞతతో మనం చెప్తున్నాము. ఇంత పార్టిసిపేట్ చేసినందుకు ముందు సభ్యులందరికీ మేము ₹1 కావాలి ఫోన్తో సెల్ ఫోన్తో అందరికి చేసి చెప్పాము. హైదరాబాద్లో ఉన్నా, మద్రాసులో ఉన్నా, ఎక్కడెక్కడ ఉన్నా కూడా వారు వచ్చి మాకు మంచి సహకారం అందిస్తానికి థ్యాంక్స్, అభినందనలు. వెరీ గుడ్. నా పేరు ఎరసాని చంద్రశేఖర్ రెడ్డి, మా మిస్సెస్ పేరు ఎరసాని సత్యావతి. ఒక పాప బాబు అండి. పాప 10th క్లాస్ జెడ్పీహెచ్ స్కూల్ కర్నూలు అవుతుందండి. బాబు వినయ్ అండి, విజయవాడ చదువుతున్నాడు. ఎర్రంచెట్టి శ్రీనివాస్. నెక్స్ట్ బిల్ నా పేరు అదే శ్రీనివాసరావు అండి. ముందుగా నాకు చదువు నేర్పిన గురువులందరికీ పేరు పేరున నా నమస్కారం. 94 స్టూడెంట్స్ అందరికీ నా అభివందనం. 84 మా పాప సాయిలక్ష్మి మహిళ ఎల్కేజీ. ఆమె పేరు రాణి. ప్రజెంట్ గా పాప బాబా తెలియదు. నెక్స్ట్ మంచి జోకేజ్ క్యారింగ్ అండ్ ముఖ్యంగా మన స్టూడెంట్స్ అంతా వాళ్ళ పిల్లలు పాపలు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు శేఖర్ బాబు. ఇంగ్లీష్ చూస్తే ఇంకా నా పేరు చివరిలో పెన్తో రాశారనమాట. అంటే నా కోసం చాలా కష్టపడి ఫోన్ చేసినందుకు ఫస్ట్ వచ్చారందరికీ నా యొక్క థ్యాంక్స్. నేను చెన్నైలో ఉంటున్నాను. వైఫ్ పేరు సుజాత.
నేను సీనియర్ ఫైనాన్స్ అకౌంట్ జాబ్ చేస్తున్నాను. షీ ఆల్సో వర్కింగ్ యాజ్ ఫైనాన్స్ మేనేజర్. 2 పాపలు నాకు. పెద్ద పాప 7th, రెండో పాప 2nd స్టాండర్డ్ చదువుతుంది. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకరోజు తీసుకున్నాయో అనుకోవద్దు 2 minutes. ఒకరోజు నైట్ 10 గంటలకి బండిలో వస్తూ యాక్సిడెంట్ అయ్యి కారు దెబ్బతో కింద పడ్డాను. అప్పుడు తగాదా అయ్యి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఇంటికి వచ్చి కూర్చుంది. అంత టెన్షన్ ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. తీద్దామా వద్దా ఆలోచనతో పైసలు తీశాను. తీయండి నరేంద్ర అన్నాడు. అప్పుడే నాకు సగం టెన్షన్ పోయింది, సగం బాధ పోయింది, చాలా ఆనందం వేసింది. మళ్ళీ తర్వాత ఈ విషయం చెప్పగానే నా యొక్క ఆనందానికి అద్దుల్లో అన్నమాట. చాలా సంతోషపడ్డాను. తర్వాత బత్తి ప్రసాద్, ఆచండి శ్రీనివాసరావు, అందరూ చేసిన రాచండి నాగేశ్వరరావు గారు, చాలా మంది చాలా వేశారు. కానీ ఒక్క విషయంలో ఒక చిన్న విన్నపం, చిన్న సలహా, పిలిచేటప్పుడు గారు అని పిలవద్దు. ఎందుకంటే అందరూ స్నేహితులు. 10 సంవత్సరాల నుంచి మనం చేసుకున్న స్నేహ బంధానికి గారు అంటే డిస్టెన్స్ అయిపోయింది అన్నమాట. అరే పిలుచుకోవాలి. అఫ్కోర్స్ లేడీస్ గారు పిలవచ్చు, కానీ జెంట్స్ மட்டும் అరే పిలుచుకోవాలి. అంటే గారు అంటే దాంట్లో బంధం ఏముంది అంటే ఇంత స్నేహానికి ఇదే కదా. నా యొక్క సలహా తప్పుంటే అందించగలరు. చాలా థ్యాంక్స్. గోపాలరావు. నెక్స్ట్ ముదిగొండ గోపాలరావు. నా పేరు ముందులో మల్లేశ్వరరావు. వ్యవసాయం చేస్తున్నాను. పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప బీటెక్ సెకండ్ ఇయర్. వ్యవసాయం చేస్తున్నాను. మానస, చిన్నమ్మాయి మౌనిక, ప్రభావం. ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, అట్లనే నాతోటి విద్యార్థులకు నమస్కారములు. నా పేరు సంగం ప్రభుదాస్, మాది ఊరుకూరు. నేను డిగ్రీ వరకు చదివినాను, కానీ కనుకల ప్రాబ్లం వలన ఇంటి దగ్గరే ఉండి కూలి పనులు చేసుకుంటున్నాను. గోపాలరావు అండి. విజయవాడ నుంచి వచ్చేవాడు. ప్రస్తుతం విజయవాడలో విక్రాంత్ పబ్లిషర్స్ ప్రొడక్షన్ తమ్ముడు. పెద్ద పాప హిమవర్ష, చిన్న పాప సౌమ్య, భవాని, కార్యక్రమాలు వచ్చిన మామూలుగా వీళ్ళంతా చేసిన ఈరోజు ఈ స్థితిలో ఉంటాం వాళ్ళందరికీ ఆశిస్తులతో ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి అయిపోయింది. క్యాస్ట్ ఎంతసేపు ఉందా? అక్కడేం తీయలేదు ఏంటి? నెక్స్ట్